శ్రావణ మంగళవారం నోము మా అమ్మాయికి ఆఖరి సంవత్సరం అండి, 5వ సంవత్సరం నోము. అయితే ఈ విధంగా నేను కొంచెం ప్రిపరేషన్ ముందరి నుంచి ఉంటుంది కదా, ఆ విధంగా పూజ అయితే ప్రిపరేషన్ చేసేసాను. మనం ముందర ఏంటంటే తోరాలు అయితే కట్టాలి కదా. తోరాలు ఎప్పుడు చేసినా సరే 3, 5 కాకుండా 9 పోగుల దారంతో తోరం అయితే మేము కట్టుకుంటాం. అది ఆనవాయితీ ప్రకారమే చేసుకుంటూ ఉంటానండి. అందుకని మన పెద్దవాళ్ళు అంటే మా పెద్దవాళ్ళు మాకు ఎలా నేర్పారో అలాగే నేను మా అమ్మాయికి అలాగే చేయించేస్తున్నాను. అది తరతరాలు అలా వస్తున్నదేలేండి. మనం ఇప్పుడు దాని గురించి ఇది చేయకూడదు. పద్ధతి ఎలా ఉందో ఆ పద్ధతి ప్రకారమే నేనైతే మాత్రం తోరం కట్టేశాను మా అమ్మాయికి. ఈ విధంగా ఒకటి మా అమ్మాయికి, ఒకటేమో దేవుడికి, ప్లస్ ఒకటి తాంబూలం ఇచ్చేటప్పుడు నాకొకటి. ఈ విధంగా 3 తోరాలు అయితే కట్టి పూలైతే మాత్రం పూజ విధంగా కొంచెం అక్షింతలు దేవుడికి, ప్లస్ తాంబూలం ఇచ్చేటప్పుడు అక్షింతలు అయితే కావాలి కదా. అక్షింతలు తర్వాత ఈ చనివిడి ఒకటి ప్రిపేర్ చేశానండి. బియ్యం నానబెట్టి చనివిడి చేయటం ఒకటి, మన శనగలు, అరటిపళ్ళు, తాంబూలంలో ఇచ్చే ఒక్క పొడి, ఇవన్నీ కూడా ఒక చోట ప్రిపేర్ చేసుకొని పూజ ముందర తాంబూలం. నాకు బుట్టవైన ముందరైతే ఏ ఆటంకాలు రాకుండా అయితే మాత్రం ముందర ఎప్పుడు ఎవరు పూజ చేసినా సరే బుట్టవాయినం అయితే మాత్రం ఇచ్చేసుకుంటాము. బుట్టవాయినం ఇచ్చుకున్న తర్వాత మిగతాది మధ్యాహ్నం సాయంత్రం అయితే గుడి దగ్గర మాకు ఒక టీం ఉంది, గ్రూపు. ఆ గ్రూప్లో చెప్తే వాళ్ళందరూ అక్కడికే వచ్చేస్తున్నారండి. నేను చెప్తాను కదా చనివిడి ఎలా చేశానో ఈసారి అనేది. కొంచెం కష్టమే కానీ టేస్ట్ బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఈ చనివిడి చేసిన దీపాలైతే మా అమ్మాయి పూజ చేసుకుంది కాబట్టి మా అమ్మాయి తినాలి. ఆ తినడం కోసమని నేను అంటే బియ్యపిండి, పొడి బియ్యపిండితో చేస్తే పనికిరాదు. అయితే కుదరినప్పుడు తప్పదనుకోండి. ఈ విధంగా నేను తడి బియ్యం పిండి ఆడి బియ్యం పిండితో చనివిడి అయితే మాత్రం చేశాను. వాళ్ళ అత్తయ్య గారండి, వాళ్ళ అత్తయ్య గారు. మిగతా వాళ్ళందరికీ తాంబూలాలు. మా అమ్మాయి, నేను ఎక్కడో వెనకాల కూర్చున్నాను. మా అమ్మాయి చేత ఈ విధంగా శ్రావణ మంగళవారం నోము అయితే కంప్లీట్ చేయించానండి. చాలా చాలా బాగా జరిగింది. మేము ఇంక చూసారు కదా ఎంతో సందడిగా జరుగుతుంది మాకు. ఈ శ్రావణ మాసం అంటేనే ఇంతమందితోటి సరదాగా సందడిగా జరుగుతుంది. అంతమందికి కూడా తాంబూలాలు ఇచ్చేయడం జరుగుతుంది. అంటే మనకి ముత్తైదువులు తక్కువ అవుతారని మనం భయపడవలసిన పని లేదు. పలానా మాకు ఒక బ్రాహ్మణ సంఘం గ్రూప్లో పెడుతూ ఉంటాం అనమాట. నోములు గ్రూప్ అని ఒకటి పెట్టుకున్నాము. అయితే ఈ గ్రూప్లోనూ పలానా చోట పలానా ప్లేస్కి ఎంతమంది ముత్తైదువులు మాకు కావాలని చెప్పి మేము గ్రూప్లో క్రియేట్ చేసుకుని పెట్టుకుంటే అది ఎంతమందికి ఫార్వర్డ్ వెళ్తుందో అంతమంది మొత్తం వచ్చేస్తారండి. మా వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆ విధంగా వచ్చేసారు. మొత్తం అందరికీ కంప్లీట్ చేసుకున్న ఒక్క వారం ఎప్పుడైనా సరే మనం ఏ ఆటంకం వచ్చి మానేసినా సరే మిగతా వారం కంప్లీట్ చేసేసుకోవాలి. ఒక వారం మానేస్తే 25 మంది అవుతారండి. అందుకని ఏ వారానికి ఆ వారమే చేసేసుకుంటే సులువుగా ఉంటుంది. మనకి చేసుకోవడం కొంచెం కష్టమే కదా. అయినా ప్రాసెస్ అంతా ఈ విధంగా అయితే కొంచెం చేయించేశాను. మా అమ్మాయి చేత అమ్మాయి అనిపించాను. నాకు అలాగే అయిపోయింది. నాకు చేసేటప్పుడు కూడా మా పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు, అలాగే చేయించేశారు. నేను మా అమ్మాయి చేత అలాగే చేయించేశానండి. టోటల్గా కంప్లీట్ అయిపోయింది. 5వ సంవత్సరం ఇంకా 3 వారాలు ఉన్నాయి. ఎప్పుడు ఏ నోములు పట్టినా సరే మనం పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో అది మనం కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది. పద్ధతి ఫాలో అయితే కూడా మనకి మంచిది కదా. చెడు ఎప్పుడు చెప్పరు పెద్దవాళ్ళు. అందుకని నేను అలా ఫాలో అయిపోయాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ శ్రావణ మంగళవారం నోము చాలా ఇదిగా జరిగింది మా ఇంట్లో. అయితే మాత్రం దేవుడిని అది బాగా ప్రిపేర్ చేసుకున్నాము, డెకరేషన్ చేసుకున్నాము. పువ్వులతో పూజ మెయిన్ అండి దేవుడికి. అంతకు మించి అందరూ శ్రావణ మంగళవారానికి, వరలక్ష్మి వ్రతానికి మాకు ఇది కావాలి, అది కావాలి, ఇది ఏది మొత్తం ఎవరిని ఏది డిస్టర్బ్ చేయొద్దు. మనం ప్రశాంతంగా ఉన్నాం లేదా అన్నదే మనం పూజ చూసుకోవాలి. మా దేవుడైతే ఎంతో ముద్దుగా